ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు టీడీపీ తమ అభ్యర్థులుగా బీటీ నాయుడు, బీద రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మ పేరును ప్రకటించింది. 3 స్థానాల్లో 2 స్థానాలు బీసీలకు, 1 సీటు ఎస్సీకి కేటాయిస్తూ ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుంది. అయితే నామినేటెడ్ పదవిలో ఉన్న కావలి గ్రీష్మను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయడం పార్టీలో సంచలనమే అని చెప్పవచ్చు. అందుకే ఆమె ఎంపికకు సంబంధించి పలు అంశాలు చర్చకు వస్తున్నాయి. అసలు ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయని గ్రీష్మకు పార్టీ ఇస్తున్న ప్రాధాన్యం పైన చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు కావలి గ్రీష్మ ఎవరు, ఆమె నేపథ్యం ఏంటి, రాజకీయాల్లోకి రాకముందే ఆమెకు చంద్రబాబు ఇచ్చిన హామీ ఏంటి, ఆమె జీవితంలో ఎవరూ తీర్చలేని విషాదం ఏంటి అనే అంశాలను కూడా తెలుసుకుందాం. కావలి గ్రీష్మ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే ఉమ్మడి ఏపీలో ఏకైక మహిళా స్పీకర్, తొలి దళిత మహిళా స్పీకర్ గా చేసిన ప్రతిభా భారతి గారి పేరు చెప్పగానే చాలా మందికి గుర్తుండే ఉంటుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న టైంలో స్పీకర్ గా ఉన్న ప్రతిభా భారతి అసెంబ్లీని క్రమశిక్షణలో పెట్టారనే విషయాన్ని ఆనాడు అసెంబ్లీలో ఉన్న వారెవరూ మర్చిపోరు. అలాంటి ప్రతిభా భారతి కుమార్తెనే కావలి గ్రీష్మ. ప్రతిభా భారతి గారి కుటుంబంలో అందరూ ఉన్నత విద్యావంతులే. ప్రతిభా భారతి తండ్రి గారు కొత్తపల్లి పున్నయ్య గారు గతంలో హైకోర్టు న్యాయమూర్తిగా చేయడంతో పాటు ఎమ్మెల్యే కూడా. కుల వివక్షను నిర్మూలించే అంశంపై ఏర్పాటు చేసిన జస్టిస్ పున్నయ్య కమిషన్ ఈయన పేరుతోనే ఏర్పాటైంది. అలా ఉన్నత విద్యావంతుల కుటుంబం నుండి వచ్చారు గ్రీష్మ. 3 తరాలుగా రాజకీయాల్లో ఉన్నా ఎక్కడా అవినీతి మరకలేని కుటుంబంగా పేరుంది. అయితే కావలి గ్రీష్మ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. వీరిది శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కావలి గ్రామం. అయినా గాని గ్రీష్మ పెరిగిందంతా హైదరాబాద్లోని సెయింట్ ఆన్స్ లో విల్లా మేరీ కాలేజ్ లో చదివారు. లండన్ లో జెనెటికల్ ఇంజనీరింగ్ చేశారు. ఆస్ట్రేలియాలో ఉండేవారు. ఇక గ్రీష్మ రాజకీయాల్లోకి ఎలా వచ్చారు అనే అంశం తెలుసుకోవాలంటే అందుకు నేపథ్యం కూడా తెలుసుకోవాలి. తన తాత, తండ్రి ప్రోత్సాహంతో టీడీపీలో చేరడం ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ప్రతిభా భారతి గారు 1983 నుండి వరుసగా 5 సార్లు ఎచ్చెర్ల నుండి గెలిచారు. 27 ఏళ్లకే మంత్రి అయి రికార్డ్ క్రియేట్ చేశారు. టీడీపీ సంక్షోభం సమయంలో చంద్రబాబు వైపు ఉండడంతో కొన్ని విమర్శలు వచ్చినా ఆ తరువాత ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. ప్రతిభా భారతి కూడా గెలిచారు. ఆ తర్వాత 1999, 2004 మధ్య స్పీకర్ గా చేశారు. అయితే 2004లో ఆమె ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత నియోజకవర్గాల విభజన సమయంలో ఎచ్చెర్ల నుండి రాజాంకి మారారు. 2009లో టీడీపీ నుండి పోటీ చేసిన అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ చేతిలో ఓడిపోయారు. 2014లో ఇక్కడి నుండే పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి కోబాల జోగుల్ చేతిలో స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. ఈ వరుస ఓటములతో తాను మళ్లీ పోటీ చేసేందుకు ముందుకు రాలేదు. టీడీపీ అధికారంలో ఉన్నా సరే పదవులు అడగకుండా పార్టీ కోసమే పనిచేశారు. ఆమె మంత్రిగా ఉన్న సమయంలో ఆమె తమ్ముడు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చూసేవారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూనే ప్రతిభా భారతి గారికి ఇబ్బంది రాకుండా చూసేవారని చెబుతారు. 2014 తర్వాత రాజకీయాల్లో మార్పులు వచ్చాయి. ఆ తర్వాతి కాలంలో ఆమె తమ్ముడు బ్రెయిన్ ట్యూమర్ తో చనిపోయారు. దీంతో ప్రతిభా భారతి గారికి రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. అదే సమయంలో రాష్ట్రంలో కొందరు నాయకులను ఎదుర్కోవడం కూడా ఇబ్బంది అయింది. తానేమో తమ వాళ్లను నీతి నిజాయితీగా ఉండమని చెబుతుంటే వైరి పార్టీల వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో ప్రతిభా భారతికి ఎటూ చెప్పలేని పరిస్థితి తలెత్తింది. దీంతో స్థానికంగా కొందరు దూరమయ్యారని చెబుతారు. అప్పటికి కొండ్రు మురళీమోహన్ పార్టీలోకి వస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రతిభా భారతి గారు చంద్రబాబు గారితో సమావేశం అయ్యారు. తను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని, తన వారసురాలిగా తన కుమార్తెను తీసుకొద్దామని అనుకుంటున్నానని, మీరు హామీ ఇస్తే 2019 ఎన్నికల నాటికి కాకుండా ఆ తర్వాతి ఎన్నికలకు ఆమెను సిద్ధం చేస్తానని చెప్పారట. అందుకు చంద్రబాబు గారు ఒప్పుకోవడంతో కుమార్తెను ఆస్ట్రేలియా నుండి రప్పించి టీడీపీలో చేర్పించారు. అలా రాజకీయాల్లోకి వచ్చిన గ్రీష్మ కొన్నాళ్లు కార్యకర్తగా పనిచేశారు. 2016లో రాజాం పట్టణ టీడీపీ అధ్యక్షురాలుగా చేశారు గ్రీష్మ. 2016 నుండి 19 మధ్య కాలంలో రాజాం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి చైర్మన్ గా వ్యవహరించారు. 2018లో టీడీపీ కోసం పనిచేసే సిబిఎన్ ఆర్మీ ఉపాధ్యక్షురాలుగా చేశారు. ఇక 2019 ఎన్నికల్లో ఆమెను పోటీ చేయించాలని టీడీపీ భావించింది. అయితే అప్పటి పరిస్థితుల్లో కుటుంబంలో కొన్ని ఇబ్బందులు రావడం, విషాదాలు చోటు చేసుకోవడంతో పాటు ఆర్థిక కారణాలతో ఇంట్రెస్ట్ చూపించలేదని చెబుతారు. దీంతో 2019లోనే కోండ్రు మురళిని పోటీకి దింపింది టీడీపీ పార్టీ. ఆయనకు మద్దతుగా ప్రతిభా భారతి గారు, ఆమె కుమార్తె ప్రచారం కూడా చేశారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుండి టీడీపీ శ్రేణులపై పలు దాడులు జరిగాయి. అయితే ఓవైపు కోండ్రు మురళి, మరోవైపు జిల్లాకు చెందిన కీలక నేతలతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటూ వచ్చారు. ఆ సమయంలోనే కావలి గ్రీష్మ
టీడీపీ ఫైర్ బ్రాండ్ గా ఎదిగారు. సిబిఎన్ ఆర్మీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా చేయడంతో పాటు పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉండే నాయకురాలుగా పేరు తెచ్చుకున్నారు. ఐటీడీపీలోనూ యాక్టివ్ గా ఉండేవారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టేవారు. తన పదునైన మాటలతో అధిష్టానం దృష్టిలో పడ్డారు. ఓవైపు జస్టిస్ పున్నయ్య గారి మనోరాలిగా, మరోవైపు ప్రతిభాభారతి కుమార్తెగా పార్టీలో తనకు ఎంట్రీ లభించినా పార్టీలోకి వచ్చాక తన వాగ్దాటి, కార్యకర్తలతో తాను మమేకమైన తీరే ఆమెను 2022లో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా చేసింది. అలా పార్టీలో గుర్తింపు పొందారు గ్రీష్మ. ఇక నియోజకవర్గంలో ఉన్న సమయంలో ప్రజలతో ఉండేవారు. అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీపై తన పదునైన మాటలతో విరుచుకుపడేవారు. 2022లో మహానాడులో చంద్రబాబు సమక్షంలో కావలి గ్రీష్మ చేసిన ప్రసంగం వైరల్ అయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అరాచక పాలన పేరుతో ప్రత్యేక వీడియో రిలీజ్ చేయడంతో పాటు వైసీపీ దౌర్జన్యకాండను ఎదుర్కొంటామని చెబుతూ తొడగొట్టి సవాల్ చేశారు. ఆనాటి ప్రసంగంతో టీడీపీ శ్రేణులకు దగ్గరయ్యారు గ్రీష్మ. అదే సమయంలో కింజారపు రామ్మోహన్ నాయుడు, గౌతు శిరీష, విశాఖ ఎంపీ శ్రీభరత్ లాంటి వారి ప్రోత్సాహం ఉండడంతో పార్టీలో యువ నాయకురాలుగా ఎదిగారు. నారా లోకేష్ యువగలం కార్యక్రమంతో పాటు చంద్రబాబు గారి అరెస్టు సమయంలో పార్టీ నాయకులతో కలిసి పనిచేశారు. ఇక తన వంతు సాయంగా గ్రామాల్లో కోవిడ్ సమయంలో నిత్యావసరాలు అందించడం, సాధారణ సమయాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం లాంటి సహాయక కార్యక్రమాలను చేపట్టారు. అయితే 2024లో ఆమె రాజాం నుండి పోటీ చేస్తారని అంతా భావించారు. ప్రతిభాభారతి కూడా తమ కుమార్తెను పోటీ చేయించాలని కోరుకున్నారట. కానీ నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులతో పాటు టీడీపీ పార్టీ గెలవడం ముఖ్యమని, అధికారంలోకి వచ్చాక మీకు సరైన న్యాయం చేస్తానని చంద్రబాబు గారు హామీ ఇవ్వడంతో ప్రతిభాభారతి గారు సరే అన్నారట. అదే సమయంలో చంద్రబాబు గారిపై నమ్మకంతో ఉన్న గ్రీష్మ ఆ నియోజకవర్గంలో టీడీపీ నుండి పోటీ చేసిన కోండ్ర మురళీమోహన్ కి అనుకూలంగా ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ దాదాపు 20,000 మెజార్టీతో గెలిచింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా మంది నాయకులు తమకు నామినేటెడ్ పదవి కావాలని అడిగారట. కానీ ప్రతిభాభారతి కుటుంబం మర్యాదపూర్వకంగా వెళ్లి చంద్రబాబు గారిని, లోకేష్ ని కలిసి వచ్చారు. ఆ తర్వాత తాను ఇచ్చిన హామీని గుర్తుపెట్టుకున్న చంద్రబాబు గారు కావలి గ్రీష్మకు కేబినెట్ ర్యాంకు ఉండే రాష్ట్ర మహిళా కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా నియమించారు. గ్రీష్మకు నామినేటెడ్ పదవి అప్పగించడంతో ఇక ఆమెకు వచ్చే ఎన్నికల్లోనే టికెట్ ఇస్తారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఎమ్మెల్యే కోటాలో కావలి గ్రీష్మను అభ్యర్థిగా ప్రకటిస్తూ టీడీపీ నిర్ణయం తీసుకుంది. దీంతో అంతా షాక్ తిన్నారు. గతంలో అయితే చంద్రబాబు గారు ఒకరికి ఏదైనా పదవి ఇచ్చేశాక మళ్లీ చాలా రోజుల పాటు వారికి ఏ పదవి ఇచ్చేవారు కాదని, అలాంటిది గ్రీష్మకు స్వల్పకాలంలోనే 2 పదవులు ఇచ్చారంటే చంద్రబాబు గారి వ్యూహం వేరని చెప్పేవారు కూడా ఉన్నారు. అంతేకాకుండా ఇప్పటి నుండే నారా లోకేష్ యువ నాయకులతో తమ టీంని ఏర్పాటు చేసుకుంటున్నారని, అలాంటి వారిలో గ్రీష్మ ఒకరు అనే చర్చ కూడా జరుగుతోంది. కారణం ఏదైనా గ్రీష్మకు స్వల్పకాలంలోనే 2 పదవులు దక్కడం పార్టీలో హాట్ టాపిక్ అయింది. ఇక గ్రీష్మ గారి ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే ఆమె భర్త పేరు శ్రీనివాస్. ఈయన లండన్, అమెరికాలో చదివారు. వారి కుటుంబానికి కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి. ఆస్ట్రేలియా, అమెరికా తదితర దేశాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలను నెలకొల్పారు. ఇక 2017-19 మధ్య కాలంలో గ్రీష్మ గారి జీవితంలో విషాదం చోటు చేసుకుంది. గ్రీష్మ శ్రీనివాస్ కు కుమారుడు పుట్టాడు. అయితే పుట్టే నాటికే ఆ పిల్లవాడి అన్నవాహిక సన్నగా ఉండడంతో ఆహారం మింగలేకపోయేవాడు. దీంతో అన్నం మెత్తగా చేసి పెట్టాల్సి వచ్చేది. ఇండియాకు తిరిగి వచ్చాక ఆస్తమా కూడా బయటపడింది. అయితే వింటర్ సీజన్లో రాత్రిపూట పడుకున్నాక ఆ పిల్లవాడికి విపరీతమైన దగ్గు, తుమ్ములు వచ్చాయి. ఆ సమయంలో ఓ అన్నం మెతుకు పిల్లవాడి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిందట. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లినా చికిత్స పొందుతూ చనిపోయాడు. వాస్తవానికి తన మనవడు పెద్దవాడయ్యాక అతన్నే రాజకీయాల్లోకి తీసుకొస్తానని చెప్పేవారట ప్రతిభాభారతి గారు. అలాంటి టైంలో మనవడు కన్నుమూయడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక కుమారుణ్ణి కోల్పోయిన గ్రీష్మ కూడా కోలుకోలేకపోయారు. ఆ సమయంలో పార్టీ ముఖ్య నేతలు పిలిపించి మాట్లాడారట కూడా. అంతేకాకుండా ఆ ఆలోచనల నుండి గ్రీష్మ బయటపడాలంటే ఆమెను బిజీగా ఉంచాలని డాక్టర్లు చెప్పడంతో పార్టీ కార్యక్రమాలు, రాజకీయాల్లో బిజీ అయ్యేలా చేశారు. ఇక తన భర్త శ్రీనివాస్ తన కంపెనీ బాధ్యతలను తాత్కాలికంగా వేరే వారికి అప్పగించి గ్రీష్మతోనే ఉండేవారట. అలా క్రమంగా మళ్లీ యాక్టివ్ అయ్యారు. అయితే కొన్ని పార్టీల వారు పర్సనల్ ఇష్యూని కూడా స్క్రీన్ పైకి తీసుకురావడం, గ్రీష్మను టార్గెట్ చేయడంతో ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యారు గ్రీష్మ. తాను ఒక కన్న తల్లినని, ఏ తల్లి కూడా అలాంటి బాధను మర్చిపోలేదని, అయితే తాను అవే ఆలోచనలతో ఉంటే కుటుంబం కూడా ఇబ్బంది పడుతుందని, అందుకే తాను ఆ బాధను మనసులోనే దాచుకుని రాజకీయాల్లో యాక్టివ్ అయ్యానని, అది కూడా రాజకీయం చేశారని ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యారు కూడా. ఆ సింపతిని అడ్డుపెట్టుకుని తాను రాజకీయం చేయలేదని చెప్పారు. ఆ విషాదంలో ఉన్నందునే 2019 ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు రాలేదని చెబుతారు.
ఆ తర్వాత చంద్రబాబు గారు పిలిచి 2024కి ప్రిపేర్ కావాలని, ఆర్థిక పరిస్థితి ఏంటని అడిగారట. అంతకు ముందుతో పోల్చితే ఇబ్బంది లేదని, తన భర్త సాఫ్ట్వేర్ రంగంలో నిలదొక్కున్నారని, అసాధారణ అమౌంట్ కాకుండా ఒక లిమిట్ వరకు పూలింగ్ చేయగలమని చెప్పారట గ్రీష్మ. అయితే 2024 ఎన్నికల సమయానికి పరిస్థితులు మారడంతో పిలిపించి మాట్లాడారు. పార్టీ గెలిస్తే న్యాయం చేస్తానని గ్రీష్మకు చెప్పి ఒప్పించారు. మొత్తం మీద కావలి గ్రీష్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ఒక చర్చ అయితే, ప్రతిభాభారతి కుటుంబానికి టీడీపీ ఇస్తున్న ప్రాధాన్యం పైన పార్టీలో చర్చ నడుస్తోంది. అవకాశం దొరికితే ప్రతిభాభారతి కుటుంబానికి టీడీపీ అన్యాయం చేసిందని విమర్శించేందుకు కాచుకొని కూర్చున్న వారికి కూడా సమాధానం దొరికిందని మరికొందరు నాయకులు చెబుతున్నారు. మరి రానున్న కాలంలో కావలి గ్రీష్మ రాజకీయాల్లో ఎలా రాణిస్తారో చూడాలి. ఇవి కావలి గ్రీష్మకు సంబంధించిన అంశాలు.